ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.3గా నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఆఫ్ఘనిస్తాన్లో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. ఢిల్లీలో కూడా భూకంపం సంభవించింది. 6.3 తీవ్రతగా అయితే నమోదైంది రిక్టర్ స్కేల్ పై. డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ రెడ్డి తెలుసుకుందాం. అశోక్, ఇప్పటి వరకు కూడా భారత్ కి భూకంపం అనే అంశాన్ని ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాం. ఇప్పటి వరకు జరిగింది లేదు. బట్ ఈ సడన్ గా ఈ ప్రకంపనలు అనే వాటిని మనం ఏ విధంగా చూడాలి? అండ్ భూకంప కేంద్రం ఎక్కడిదిగా గుర్తించారు? సో ఢిల్లీ దేశ రాజధాని ఎన్సీఆర్ పరిధిలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.5గా రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. ఇది భూకంప కేంద్రము ఏదైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఈ ఏదైతే భూకంపం సంభవించిన ప్రాంతము, అక్కడ భూకంపం సంభవించడంతో దాదాపు ఒక 8 కిలోమీటర్ల లోపల భూమి ప్రకంపనలు సంభవించడంతో నార్త్ ఇండియా మొత్తం ఈ ప్రభావం పడింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లోని, బీహార్ లోని కొన్ని ప్రాంతాలు ఈ భూ కంపం వల్ల ఢిల్లీలోని దేశ రాజధాని 5 రాష్ట్రాలు భూ ప్రకంపనలు సంభవించాయి. సో ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో భూమి ఎక్కువగా ఊగింది. సో దానివల్ల చాలా మంది అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు, ఆఫీసుల్లో ఉన్న కార్యాలయాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా బయటకు వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి ఏమైందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సో కొన్ని ఏదైతే ఎక్కడ పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించడం వల్ల అక్కడ ఎక్కువగా నమోదైన తెలుస్తోంది. అక్కడ 6 రిక్టర్ స్కేల్ పైన 6 పైగా నమోదైన తెలుస్తోంది. సో ఎంతమంది దీనివల్ల చనిపోయారు, ఇంకా ఎంతమంది గాయపడ్డారు, ఏమైనా బిల్డింగ్లు కూలిపోయారని మాత్రం తెలియదు ఇంకా. సో ఢిల్లీలో మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు, కేవలం భూమి కంపించింది మాత్రమే. సో తరచుగా దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో తరచుగా ప్రతి సంవత్సరం 5-6 సార్లు వస్తూనే ఉంటాయి ఈ భూకంపాలు. అవి హిమాలయస్ పక్కన ఉండడం, హిమాలయస్ లో భూమి తరచూ భూకంపాలు రావడం వల్ల, అదేవిధంగా నేపాల్ లాంటి దానిలో కూడా భూకంపాలు ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల నార్త్ ఇండియా మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. సో ఈ సర్వసాధారణం ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ నార్త్ ఇండియా ప్రభావం నార్త్ ఇండియాలో. కానీ సో ఈసారి వచ్చిన మాత్రం చాలా స్వల్పంగా వచ్చింది. దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు. కేవలం భూమి మాత్రం స్తంభించడం వల్ల కొంత జనాలు భయాందోళనలతో బయటికి వచ్చారు. అయితే అశోక్, రిక్టర్ స్కేల్ పై 6.3గా ఇప్పుడు తీవ్రత నమోదవడాన్ని మనం గమనిస్తున్నాం. కానీ ఇంత తీవ్రత అనేది ఇంతకు ముందు ఎప్పుడైనా సంభవించిన దాఖలాలు ఉన్నాయా, లేదంటే సడన్ గా వచ్చింది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మన దేశంలో ఇలాంటి ఘటనలు చాలా ఎప్పుడు జరగలేదు. గతంలో 2003లో గుజరాత్ భూకంపం సంభవించిన తర్వాత ఎక్కువగా భూకంపాలు సంభవించలేదు మన దేశంలో. తర్వాత నేపాల్ లో భూకంపం సంభవించింది. గత సంవత్సరం 2022లో సంభవించింది. అప్పట్లో రిక్టర్ స్కేల్ 7.5గా నమోదైంది. అప్పట్లో నేపాల్లో చాలా మంది వరకు చనిపోయారు, చాలా ఇళ్లు కూలిపోయాయి, పెద్ద విధ్వంసం జరిగింది అక్కడ. సో దాని తర్వాత ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఈ భూకంపం సంభవించి 6.5 అంటే 6 తర్వాత మేజర్ గా అని చెప్పుకోవచ్చు. 6 లోపల వస్తే మాత్రం మామూలుగా వచ్చినట్లు, 6 మీద వస్తే మాత్రం చాలా దాని ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నట్లు. సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో జరిగింది కాబట్టి సో అక్కడ ఎంతమంది దానివల్ల అక్కడ ఇల్లు కూలిపోయాయా, లేకపోతే ఇంకా ఎవరైనా చనిపోయారా, దానివల్ల ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది అని మాత్రం ఇంకా తెలియజాలలేదు. కానీ నార్త్ ఇండియాలో మాత్రం తరచుగా ఇలాంటి భూకంపాలు వస్తుంటాయి కాబట్టి ఇక్కడ జనాలకు కూడా అలవాటు అయిపోయింది. సో కాబట్టి ఇందులో జనాలు ఒక్కసారిగా భూకంపం రావడం, ఆ ప్రకంపనలు చాలా వచ్చాయి. సో దానివల్ల అందరూ జనాలు బయటికి వచ్చారు, కార్యాలయం నుంచి కానీ ఇంట్లో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. సో మొత్తానికి ప్రస్తుతం అయితే అది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఇది భూకంప తీవ్రత నమోదైంది. సో మొత్తం నార్త్ ఇండియా మొత్తం 5 రాష్ట్రాల్లో దీని తీవ్రత సంభవించింది. మౌనిక, అయితే ఇప్పుడు వాతావరణ కేంద్రం ముందుగా భూకంప కేంద్రం ఏదైతే ఇప్పుడు నమోదైందో దానికి సంబంధించి ముందుగానే ఇండికేషన్స్ ఇచ్చారా అశోక్? ఇప్పుడు అలాంటిది ఉండదు. భూకంపాలను ఎవరు గమనించలేదు. అలాంటి టెక్నాలజీ ఎక్కడ లేదు. అది ఆ టెక్నాలజీ ఇప్పటివరకు దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేదు. భూకంప తీవ్రత గురించి, భూకంపాలు ఎక్కడ వస్తాయని మాత్రం అలాంటి కనిపెట్టే టెక్నాలజీ లేదు. కేవలం భూకంపం వచ్చిన తీవ్రతను చెప్పే టెక్నాలజీ మాత్రమే ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. మనకు రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.